మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఘట్టమనేని మూడవ తరం వారసుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ ఈరోజు ఆదివారం తెనాలిలో సందడి చేశారు. ఆయన నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా ప్రమోషన్స్లో భాగంగా మొట్టమొదటిసారిగా బురిపాలెం గ్రామం నుంచి ఆ ప్రమోషన్స్ అనేది కూడా మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సినిమా హీరో జయకృష్ణతో పాటు హీరోయిన్ రషా తడాని, అట్లాగే సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి వీరందరూ కూడా బురిపాలెం గ్రామానికి చేరుకున్నారు. ఉదయాన్నే అక్కడ ఘట్టమనేని కృష్ణ నివాసంలో ఆ కృష్ణ దంపతుల చిత్రపటాలకైతే వీరు పూలమాలలో వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ కుటుంబ సభ్యులతో కొంతమందితో మాట్లాడారు ప్రత్యేకంగా. అనంతరం అక్కడ నుంచి బురిపాలెం గ్రామంలో ఉన్నటువంటి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహానికి జయకృష్ణ పూలమాలలో వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి అక్కడ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ నుంచి కళ్యాణ మండపంలో, గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం అనేది కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్తులందరితో కూడా ప్రత్యేకంగా జయకృష్ణ సమావేశమయ్యారు. ఘట్టమనేని ఆశీషగిరిరావు జయకృష్ణని అట్లాగే చిత్ర యూనిట్ని గ్రామస్తులందరికీ కూడా ఆయన పరిచయం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక శ్రీనివాస మంగాపురం సినిమా చాలా మంచిగా వచ్చింది. ఆ సినిమా అనేది కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ నెల 30వ తేదీన మొత్తంగా కూడా సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా విజయవంతం చేయాలని చెప్పనైతే ఘట్టమనేని ఆశీషగిరిరావు, అట్లాగే హీరో జయకృష్ణ, అట్లాగే రషా తడాని, హీరోయిన్ రషా తడాని, దర్శకుడు అజయ్ భూపతి కూడా మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరితో వారు ప్రత్యేకంగా ఆత్మీయంగా అయితే ముచ్చటించారు. సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం బురిపాలెం గ్రామంలో ప్రత్యేకంగా ఈ పెద్దలందరి ఆశీస్సులు తనకు కావాలని చెప్పైతే హీరో జయకృష్ణ ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ గ్రామస్తులందరికీ సంబంధించిన ప్రేమాభిమానులందరూ అన్నీ కూడా ఎప్పుడు తనపై ఉండాలని చెప్పినైతే జయకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. అట్లాగే అక్కడ నుంచి ఆ సమావేశానంతరం తెనాలి చేరుకున్న సందర్భంగా ఇక్కడ బురిపాలెం రోడ్లో యశ్వంత్ కుమార్, షబ్బీర్ అఖిల్, కృష్ణ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా అయితే వీరి చిత్ర యూనిట్కి అయితే ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్లో బైక్ ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి బురిపాలెం రోడ్ నుంచి భారీ ర్యాలీగా తెనాలి మీదుగా కూడా ఇక్కడ విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి తెనాలి బండి మీద ఉన్నటువంటి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహానికి ఇటు హీరో జయకృష్ణ, అట్లాగే హీరోయిన్ రషా తడాని, అట్లాగే డైరెక్టర్ అజయ్ భూపతి వీరందరూ కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ ఈదర వెంకట పూర్ణచంద్, యశ్వంత్ కుమార్, షబ్బీర్ అఖిల్ వీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘనంగా అయితే స్వాగతం పలికారు. ఇక్కడ తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణ, మహేష్ బాబు అభిమానులు చూపించిన ఆదరాభిమానాలు తాను ఎప్పటికీ మర్చిపోలేని చెప్పినైతే కూడా ఆ హీరో జయకృష్ణ అయితే తెలియజేశారు. ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతికి కూడా బురిపాలెం గ్రామానికి వస్తానని చెప్పినైతే ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మొత్తంగా చూసుకుంటే కనుక శ్రీనివాస మంగాపురం సినిమా ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయవంతం చేయాలని చెప్పినైతే వారు అందరినీ అభిమానులందరినీ కూడా కోరిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ప్రజెంట్గా మీకు గుర్తే ఉండుంటుంది, 27 ఏళ్ల క్రితం రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు బురిపాలెం ఊర్లో ఇంట్లో నుంచి ప్రారంభించాలని ఆ రోజుల్లో ఇక్కడి నుంచి రాఘవేంద్రరావు, దత్ గారు మేమందరం కలిసి ఇక్కడి నుంచి ప్రయాణం రాజకుమారుడికి సాగించాం. అలానే రాజకుమారుడు రిలీజ్ డేట్కి ఈ సినిమా శ్రీనివాస మంగాపురం రిలీజ్ ప్లాన్ చేశారు జూలై 30th. మహేష్ బాబు సూచన మేరకు అలానే జయకృష్ణను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించమని ఆయన సూచన మేరకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ అందరి అభినందనలు, ఆశీర్వాదాలు తీసుకోవడానికి తొలి ప్రయత్నంగా శ్రీనివాస మంగాపురం జూలై 30th రిలీజ్ అవబోతుంది. రవీనా టాండన్ గారు అమ్మాయి రాషా తడాని, ఆ కుటుంబంతో ఐ హ్యావ్ లాంగ్ రిలేషన్షిప్ ఫ్రమ్ లాస్ట్ 3 generations.
she must be enjoying this situation. First time a rural background. వారి కుటుంబానికి ప్రత్యేకంగా అభినందనలు. మై బ్లెస్సింగ్స్ టు హర్. ఎన్ని హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు ఎన్ని చేసినా ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రత్యేకంగా ఈ విషయంలో డైరెక్టర్ అజయ్ భూపతి చాలా ఎనర్జెటిక్ పర్సన్. పిక్చర్ బ్రహ్మాండంగా తీశాడు, చెప్పిన దాని మీద ఎక్కువగా తీశాడు. పిక్చర్ గ్రాండియర్గా ఉంది. ఈ గ్రామం నుంచి ఇది తొలి పరిచయ యాత్ర జయకృష్ణకి. తొలి అడుగు పెడుతున్నాడు ఇండస్ట్రీలో. ఈ లీగసీని, మా కుటుంబాన్ని, పద్మాలయ సంస్థని another 25-30 years I want him to take the lead from the family and from Padmalaya institutions. I sincerely feel he will deliver the goods. ఈ కార్యక్రమం ఇంతమంది గ్రామస్తుల మధ్య చాలామంది పెద్దలు ఉన్నారు, సర్పంచ్ విజయం గారు ఉన్నారు, అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. 5 దశాబ్దాల నుండి ఘట్టంనేని వారి కుటుంబం ఇటు సామాజిక సేవలోను, రాజకీయ రంగంలోను, విద్యారంగంలోను మరి ఈ బురిపాలెం గ్రామాన్ని నలుదిశల ఖ్యాతిని ఇండింపజేసినటువంటి కుటుంబం ఘట్టంనేని వారి కుటుంబం. ఆనాడు సూపర్ స్టార్ కృష్ణ గారు తేనె మనసుల ద్వారా సినీ రంగ ప్రవేశం చేస్తే మరి మహేష్ బాబు గారు రాజకుమారుడు ద్వారా ఇప్పుడే శేషరావు గారు కూడా మీకు చెప్పారు, ఈ బురిపాలెం గ్రామం వచ్చి చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. మరి ప్రిన్స్గా వెలుగొందుతున్నారు. అలాగే 3వ తరం అయినటువంటి రమేష్ బాబు గారి కుమారుడు ఘట్టంనేని జయకృష్ణ గారు అందాల నటుడు. శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. మరి ముందుగా ఈ బురిపాలెం గ్రామ ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని ఇక్కడికి రావటం జరిగింది. ఆశీర్వాదం ఇవ్వాలని కుటుంబం కూడా కోరుకుంటుంది. మా గ్రామం నుంచి 3వ తరం హీరోగా పరిచయం అవుతున్నాడు. పద్మాలయ సంస్థ తీసిన సినిమాలు అగ్ని పరీక్ష నుంచి అల్లూరి సీతారామరాజు సినిమా వరకు కూడా సినిమా రిలీజ్ అయిన రోజునే కృష్ణ గారు చిత్ర యూనిట్లో కొంతమంది వచ్చేవాళ్ళు. కృష్ణ గారు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకునేవాళ్ళు ప్రతి సినిమాకి కూడా. అలాగే మహేష్ బాబు రాజకుమారుడు సినిమా తీసి రిలీజ్ అయ్యే ముందుగా బురిపాలెం వచ్చారు. అలాగే మన గ్రామ కృష్ణ గారి మనమడు జయకృష్ణ కూడా తాతగారి ఆశీస్సులు తీసుకోవటానికి వచ్చారు ఇక్కడికి. మన అందరూ ఆశీస్సులు వారికి ఇవ్వాలి. కృష్ణ గారికి ఎంత పేరు సంపాదించారో అంత పేరు జయకృష్ణ తీసుకొస్తాడని మేము అందరం ఆశిస్తూ ఉన్నాం. మన కాబోయే సూపర్ స్టార్ మన కృష్ణ గారి మనవడు. నేను మొన్న ట్రీజర్ చూశాను. ట్రీజర్లో నేను జూనియర్ ఎన్టీఆర్ గారిది రామ్ది ట్రీజర్ చూశాను. తర్వాత నాకు వచ్చినాక అదే క్వాలిటీతో మన డైరెక్టర్ గారి ఇన్వాల్వ్మెంటు ప్లస్ ఆ ట్రీజర్లో వచ్చిన క్వాలిటీ రాబోయే సూపర్ స్టార్. ఈ సూపర్ స్టార్ అనే పదాన్ని బురిపాలెం నుంచి విడిపోకుండా కాపాడటానికి మన కృష్ణ గారు మనవడు ముందుకొచ్చాడు. ఈ సినిమా బాగా ఇంకా ఆడాలని, బాగా తదుపరి చిత్రాలు కూడా శ్రద్ధగా వహించి బాగా క్వాలిటీగా తీసి స్టార్ దాకా జాగ్రత్తగా ఉండాలని బురిపాలెం తరపున దీవెనలు ఇస్తున్నాం. నా పేరు అజయ్ భూపతి. నేను ఇంతకుముందు RX100 అండ్ మహాసముద్రం, మంగళవారం మూవీస్ డైరెక్ట్ చేశాను. ఇప్పుడేమో శ్రీనివాస్ మంగాపురం అని ఈ మూవీ అండ్ జయకృష్ణ అండ్ రాషాతడ్ అని హీరో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. ఈ జూలై 30th రిలీజ్ అవుతుంది మూవీ. ఇది 100% కమర్షియల్ మూవీ. సో మెనీ అంటే చాలా ప్లేసెస్లో షూట్ చేసాం మేము ఇది. అండ్ చందేరి, బళ్ళారి, తిరుపతి, మున్నార్, సో మెనీ ప్లేసెస్లో షూట్ చేసాం మూవీ. లవ్ స్టోరీ ఇది, కానీ సేమ్ టైం కమర్షియల్ అంశాలు అన్నీ ఉంటాయి. మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. పెద్ద నరేష్ గారి కామెడీ ఉంటుంది, అంతా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ జయకృష్ణ ఫైట్స్ కానివ్వండి, వీళ్ళిద్దరూ సాంగ్స్ కానివ్వండి, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు. చాలా బాగుంటాయి సాంగ్స్. 6 సాంగ్స్ ఉంటాయి ఇందులో. 3 సాంగ్స్ రిలీజ్ చేసాము, ఇంకో 3 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ట్రైలర్ కూడా ఈరోజు ఈవినింగ్ లాంచ్ అవబోతుంది. చాలా బాగుంది, తప్పకుండా చూడండి.
జూలై 30th రిలీజ్ ఇది మూవీ. ఫస్ట్ మూవీ జై కృష్ణ అండ్ రాషా కూడా ఇక్కడ సౌత్లో వీళ్ళిద్దరూ చాలా బాగుంది పేరు, చాలా బాగా చేశారు కూడా. తప్పకుండా చూడండి. ఈ జూలై 30th మూవీ రిలీజ్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ. కంప్లీట్ లవ్ స్టోరీ మీద బేస్ అవుతుందండి స్టోరీ. కంప్లీట్ లవ్ స్టోరీ కానీ రగ్గడ్ రా ఉంటుంది, కంప్లీట్ యాక్షన్ ఉంటుంది, కానీ సెంటర్ పాయింట్ లవ్ స్టోరీనే, కంప్లీట్ దాని మీదే బేస్ అవుతుంది. మీరు మూవీ చూస్తే తెలుస్తుంది, ఫస్ట్ సినిమాలో ఉండదు జైది. చెప్తున్నా, చాలా చోట్ల చెప్పా, మళ్ళీ చెప్తున్నా, స్టార్ట్ అయిన 10th minute మీరు మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతారు. వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి మీకు అంటే బయట జరుగుతున్న ఆర్టిఫిషియాలిటీ ఉండదు సినిమాలో. వెరీ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న మూవీ. వీళ్ళ పర్ఫార్మెన్స్కి వీళ్ళందరికీ మీరు కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతారు. రాషా ఇది ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. తను ఆల్రెడీ రవీనా టండన్ గారి డాటర్ అమ్మాయి. తను అంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అంటే క్లియర్ కట్గా ఇస్తుంది. అండ్ డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. అండ్ తన గురించి ఏంటంటే ఒక కంప్లీట్ హీరోయిన్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి రాషాకి. సో వీళ్ళిద్దరు పేరు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను బురిపాలెం అప్పుడప్పుడు వస్తుంటాను. నాకు ఈ గ్రామం అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఇది మా తాతగారు పుట్టిన ఊరు, నా సొంత ఊరు. సో ఇక్కడ నుంచి మా ప్రమోషన్ స్టార్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత అందరినీ కలుస్తున్నాను. అండ్ వాళ్ళు చూపించే అభిమానం, ప్రేమ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఈ సినిమాతో వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెడతాను అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఎమోషన్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, అండ్ ద స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఐ థింక్ ది ఆడియన్స్ విల్ రియలీ ఎంజాయ్ ద మూవీ అలాట్. ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ అండ్ శ్రీనివాస్ మంగాపురం. సో దిర్ బి అ లాట్ ఆఫ్ ఎమోషన్, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ద స్టోరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే అజయ్ గారు చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. అండ్ సో ఐ థింక్ ఇట్ విల్ బీ రియలీ గుడ్. బాబాయ్ కూడా మమ్మల్ని, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారండి. సినిమాలో ఉన్న టీజర్లు కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ ఆయన అన్నీ చూసి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ పర్సనల్గా నాకు కూడా ఆయన ఎప్పటి నుంచో హీస్ బిన్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ గైడెన్స్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఆయన అంటే నా వెనకాల ఉన్నారంటే అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అది యాక్చువల్లీ మేము అంతా ప్లాన్ చేసింది కాదండి, అది అలా ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. బట్ ఆబ్వియస్లీ అంటే అలాంటి సినిమా డేట్కి మళ్ళీ మేము వస్తున్నామంటే ఇట్స్ అ వెరీ అంటే ఇట్ ఫీల్స్ ఎమోషనల్. అంటే లైక్ ఆబ్వియస్లీ నాకు బాబాయ్ అంటే లైక్ ఐఎమ్ అ డై హార్ట్ ఫ్యాన్. సో అలా కుదరటం అనేది ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ. బట్ అది కోఇన్సిడెన్స్. నేను ఇప్పుడు దాకా అంటే సినిమా పరంగా కానీ వాళ్ళకి పర్సనల్గా నేనేమే చేయలేదు. అయినా కూడా నన్ను గట్టమని ఫ్యాన్స్ దే గివ్ మీ అ లాట్ ఆఫ్ లవ్. అండ్ నన్ను చాలా అంటే అభిమానం చూపిస్తారు నా మీద, విచ్ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్. సో నేను వాళ్ళ నమ్మకం నిలబెట్టి ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ అండ్ మేక్ ష్యూర్ దట్ దర్ హ్యాపీ. मेरा नाम राशा है. Srinivasa Mangapuram is a full love story, action, all comedy, everything. And we are blessed to be in the hometown of superstar Krishna Garu. And I hope we have your blessings, and please go watch it on 30th July. He is one of the most down-to-earth people, and working with him, he helped me a lot because I don't fully understand the language yet, but I'm trying to learn. So he helped me a lot, and yes, I wouldn't have been. It's a very, very beautiful place. It's my first time coming, but the love and the vibe, and it's amazing. So thank you for having us. I love the Telugu industry, and I love Telugu cinema, and I've been a fan of Mahesh Babu Garu for the longest time, and I feel honored and blessed that I get to work with not only our amazing producers Ashwini Dutt sir and the Khattimaneni sir, Padmali Studios, but also Ajay sir, and of course JK has been amazing throughout. So yes, I just feel blessed. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా?
నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.